హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. సో ఈరోజు మన టాపిక్లకి వెళ్ళడానికి ముందు నాకు ఈ సినిమా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ చెప్తాను భయ. ఎందుకంటే ఫస్ట్ నేను చూసింది పోస్టర్. మైత్రి మూవీ మేకర్ వారు పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. అంటే తెలుగులో వాళ్ళే ఈ మూవీని డిస్ట్రిబ్యూషన్ చేశారు. సో చూసిన తర్వాత ఫహద్ ఫాజిల్ గారు ఉన్నారు. అసలు బేసికలీ ఆయనే హీరో అనుకున్నాను నేను స్టార్టింగ్లో. తర్వాత తమన్ గారు కూడా ఉన్నారు. మేబీ ఇది అంటే సినిమా ప్రమోషన్లో ఒక భాగంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారేమో అనుకున్నా. కానీ తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది, లేదు ఈ పోస్టర్ అంటే ఇదేదో మూవీ ప్రమోషన్ కాదు, ఫహద్ ఫాజిల్ గారు హీరోగా చేస్తూ అండ్ తమన్ గారు మ్యూజిక్ ఇస్తూ చేస్తున్న సినిమా అయితే కాదు. అండ్ ఇది అథర్వ హీరో ఉన్నారు కదా, సో మీకు తెలిసే ఉండొచ్చు, ఆయన అథర్వ మన గద్దలకొండ గణేష్ మూవీలో హీరోగా ఉంటారు. అండ్ తర్వాత తమిళ్లోనే మళ్ళీ డిఎన్ఏ అని మూవీ తీశారు, చాలా బాగుంటుంది మూవీ అది. సో ఆయన లీడ్ రోల్ చేశారు. అసలు సినిమా అథర్వాది. దాని తర్వాత ఫహద్ ఫాజిల్ గారు ఒక క్యామియో రోల్ చేశారు అండ్ తమన్ గారు ఒక క్యామియో రోల్ చేశారు. సో ఇదేదో కొంచెం బ్యూటిఫుల్గా ఉండబోతుంది మూవీ అని చెప్పేసి ఇక సండే వెళ్దాం ఫిక్స్ అయిపోయి సండే వెళ్ళాను భయ. సండే వెళ్ళి థియేటర్లో కూర్చున్న తర్వాత ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు ఒక 20% మాత్రమే ఫుల్ అయింది థియేటర్, అంతే. ఇంకా ఎక్కువ పబ్లిక్ క్రౌడ్ ఏం లేరు. అండ్ సినిమా స్టార్ట్ అయింది. నాకు ఫస్ట్ నెగిటివ్స్ చెప్తాను, అందరిలాగా పాజిటివ్ చెప్పి తర్వాత నెగిటివ్ చెప్పాను. ఫస్ట్ నేను నెగిటివ్ చెప్తాను. నాకు ఇందులో ఉన్న ఫస్ట్ నెగిటివ్ ఏంట్రా అంటే, అండ్ తమన్ గారికి చెప్పిన డబ్బింగ్ నాకు అస్సలు నచ్చలేదు. అంటే ఆ క్యారెక్టర్కి అతను చెప్పిన బాడీ లాంగ్వేజ్కి అవన్నీ ఓకే, కాకపోతే తమన్ గారి వాయిస్ ఎలా ఉంటుందో మనకు తెలుసు ఆల్రెడీ. తెలుగు ఆడియన్స్గా మనకు ఆయన వాయిస్ తెలుసు కాబట్టి నేను అక్కడ కొంచెం కనెక్ట్ అవ్వలేకపోయాను. అండ్ తర్వాత కొన్ని సీన్స్ ఉన్నాయి భయ్య, మరి ల్యాగ్ అంటే ల్యాగ్. నాకు ఆ ల్యాగ్ ప్రతి సినిమాలో చూసుకుంటూ వస్తున్నాను, మరీ ల్యాగ్ ఉన్నాయి తెలుసా. అంటే బేసికలీ మనకు మలయాళం కానీ తమిళ్ కానీ ఇక్కడ నుంచి వస్తున్న మూవీస్కి కొంచెం ల్యాగ్ ఉంటాయి. సో ఆ ల్యాగే ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంది సరేనన్నట్టు లైట్ తీసుకున్నా. ఈ 2 మైనస్ తప్ప ఇంకొక చిన్న మైనస్ ఉంది. ఆ చిన్న మైనస్ ఏంటంటే అది మైనస్ కాకపోవచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే అవి అంటే 2 సాంగ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవి ఇక రాబోయే రోజుల్లో ఇన్స్టాలో వాటిలలో బాగా వైరల్ అవుతాయి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ 2 సాంగ్స్ మెమరబుల్ సాంగ్స్, అవి చాలా బాగుంటాయి. తెలుగులో కూడా చాలా బాగున్నాయి. అండ్ మిగతా సాంగ్స్ అసలు సిచ్యువేషన్కి తగ్గట్టు వస్తున్నాయా, ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాలేదు నాకు. అంటే మరి మేబీ అవి తమిళ్లో వర్కౌట్ అయ్యేలాగే పెట్టుండొచ్చు అనుకుంటున్నాను. సో తెలుగులోకి వచ్చేటప్పటికి అంత వర్త్ అయితే కాలేదు, అవి అంత వర్తబుల్ కాల సాంగ్స్. మిగతా 2 సాంగ్స్ మాత్రం సూపర్ ఉంటాయి, మిగతా యావరేజ్ అని చెప్పుకోవాలి. అంటే అవి చెప్తున్నా కదా, అది మైనస్ కాదో నాకైతే తెలియదు. తమిళ్లో బాగా ఉండొచ్చేమో మరి సాంగ్స్. ఇవి తప్ప సినిమా ఏం మైనస్ ఉండదు భయ. ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా తీశారు. ఆ చెప్పే విధానం కూడా, అంటే మనం రెగ్యులర్గా ప్రెడిక్ట్ చేస్తాం సినిమా చూసేటప్పుడు, ఓకే ఈ క్యారెక్టర్ తర్వాత ఈ క్యారెక్టర్ తర్వాత ఈ క్యారెక్టర్ లవ్ స్టోరీస్ వస్తున్నాయి అన్నట్టు మనం ప్రెడిక్ట్ చేస్తాం. కానీ చూపించిన విధానం, ఆ ఓల్డ్ ప్యాటర్న్కి వెళ్ళిన విధానం అండ్ మధ్యలో క్యామియో రివీల్ చేస్తున్న విధానం సూపర్ అంటే సూపర్ అబ్బా. మీరు ఈ సినిమా చూస్తే అంటే మీకు రామ్కమ్ ఒక కామెడీ సినిమా చూడాలి, ఒక మంచి ఎంగేజింగ్ లవ్ స్టోరీ చూడాలి, అలాగే మోటివేషన్ ఇస్తూ ఉంటారు కదా లవ్ స్టోరీస్కి, అలాంటి క్యారెక్టర్లు మన చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ ఉంటే ఎలా ఉంటాయి, అవి బిహేవ్ చేసే బిహేవియర్ ఎలా ఉంటుంది అండ్ సినిమాలు ఎలా ఉంటాయి, వీటన్నిటికీ మనం కనెక్ట్ అయిపోతాం. చాలా న్యాచురల్గా నీట్గా ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఫహద్ ఫాజిల్ గారు చేసిన ఒక క్యామియో అయితే ఇక నిజంగా చెప్తున్నా థియేటర్లో విజిల్స్ పడ్డాయి, అంత బ్యూటిఫుల్గా ఉంది ఆయన క్యామియో రోల్. సెకండ్ తమన్ గారు ఫ్రెండ్ క్యారెక్టరే చేశారు. సో ఆ క్యారెక్టర్కి చాలా మంచి స్కోప్ ఉంది, ఇంకా తీసుకెళ్ళొచ్చు. కానీ ఎందుకో ఇంకా అంతవరకే చాలా అనుకున్నారో ఏమో తెలియదు, అది మీరు మూవీ చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఆయన క్యామియో రోల్ చేయడమే కాకుండా దీనికి మ్యూజిక్ ఆయనే, తమన్ మ్యూజిక్ చేస్తూ అండ్ ఒక రోల్ కూడా చేశారు, కానీ చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ తమన్ గారు ఆ లుక్స్ ఆయన పర్సనాలిటీకి తగ్గట్టు చాలా బ్యూటిఫుల్గా సింక్ అయింది. సో ఒక డబ్బింగ్ విషయంలో ఓన్ డబ్బింగ్ తెలుగులో, తమిళ్లో ఓకే వాళ్ళు డబ్బింగ్ చెప్పుకొని ఉంటే నో ప్రాబ్లం. అండ్ తెలుగులోకి వచ్చేసరికి ఓన్ డబ్బింగ్ అని అయ్యి ఉంటే తమన్ గారిది ఇంకా వేరే లెవెల్ ఉండేది. అండ్ అథర్వ గారు అండ్ హీరోయిన్ కూడా అంటే 2 ఉన్నారు, బాగా చేశారు. కొన్ని సీన్స్లలో ఒక హీరోయిన్ బాగా హైలైట్ అవుతున్నారు, కొన్ని సీన్లలో అంటే ఏదో కొద్దిగా డామినేట్ చేస్తున్నట్టు అనిపించింది.
ఓకే, ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. ఆ, చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చాలా బాగా పండించారు భయ్య. ఇది తమిళ్ ఫ్లేవర్ నుంచి కానీ మనకి మలయాళం నుంచి కానీ ఇలాంటి క్యారెక్టర్స్ని బాగా ఎలివేట్ చేయడానికి మూవీస్ బాగా ఉపయోగపడతాయి తెలుసా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎవరైతే అంటే లవ్ మూవీస్ ఇష్టపడతారో, అట్ ఏ టైం కామెడీ మూవీస్ ఇష్టపడతారో, మీకు అవి ఓకే అనుకుంటే ఈ సినిమా మీ దృష్టిలో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో అవి మీకు మనం పెద్ద పట్టించుకోం కదా అనుకుంటే మాత్రం ఇంకా మీ ఇష్టం. ఇందులో ఫైట్ వచ్చేసి ఒకే ఒక ఫైట్ ఉంది. ఫైటే కదా, ఫైటేనండి. ఎందుకంటే మీరు అది చూస్తే అర్థమవుతుంది అది ఫైటా లేకపోతే కొట్టుకున్నారా, తన్నుకున్నారా, ఎగిరెగిరి కొట్టారా అనేసి. సో ఓకే, పర్లేదు అనిపించింది ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా. సో ఓవరాల్గా హృదయం మురళి అంటే మీకు తెలుసు కదా, హృదయం అంటే ఏంటి, ఆర్ట్. మురళి అంటే ఇక చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు మూవీ చూడండి, చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. స్టార్టింగ్లో మీకు ఒక పాయింట్ చెప్పాను, నేను థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఒక 20% మాత్రమే ఫుల్ అయింది అని చెప్పేసి. సినిమా కంప్లీట్ అయ్యేసరికి 80 నుంచి 90% థియేటర్ ఫుల్ అయిపోయింది. అసలు జనాలు ఎప్పుడు వచ్చి కూర్చున్నారో కూడా చూడలేదు నేను బేసిక్గా. ఎందుకంటే నేను 150 స్టార్టింగ్లో కూర్చున్నాను. ఫోకస్ అంతా కూడా మూవీ మీదకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇలాంటి నీట్గా ఉండే స్క్రీన్ ప్లే, ఇలా హడావుడి లేకుండా అంటే జంప్ కట్లతో లేకుండా ఉండే స్క్రీన్ ప్లే, స్ట్రైట్ నేరేషన్తో వెళ్తున్న స్క్రీన్ ప్లే, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్లో మూడు లవ్ స్టోరీస్ ప్యారలల్గా చూపించుకుంటూ వస్తుంటారు. కానీ ఎందుకో నాకు పర్లేదు, మంచిగా అనిపించిన స్క్రీన్ ప్లే ఏదైనా ఉందా అంటే హృదయం మురళి చాలా బాగా అనిపించింది. సో నేను ఫోకస్ అంతా కూడా మూవీ మీద పెట్టాను. ఆ సాంగ్స్ మీరు ఎప్పుడో 90s లో చూస్తుంటారు భయ, సిచ్యువేషన్ తగ్గట్టు కరెక్ట్గా సింకింగ్లో పడతాయి ఆ సాంగ్స్. ఆ 2 సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ విజువల్స్ బాగుంటాయి, ఆ సింగింగ్ విధానం బాగుంటుంది, అండ్ లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇలాంటి మనం ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సినిమా చూసి చాలా ఇయర్స్ అయిపోయి ఉండొచ్చు. సో కొంచెం కొత్తగా కావాలి. రెగ్యులర్గా ఉన్న ఎన్ని కథలు అంత యాక్షన్తో నింపేస్తున్నారు, అంత అడ్వెంచర్తో నింపేస్తున్నారు. కొంచెం డిఫరెంట్గా ఉండే మూవీ ఏదైనా ఉంటే బాగుండ్రా అనుకునే వాళ్ళకి, అంటే మనం కొద్దిగా ఓల్డ్ జోనర్కి వెళ్ళిపోయినా పర్లేదు, బాగుండ్రా అనుకునే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఈ మూవీ అయితే నచ్చుతుంది. సో ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు. కొంచెంసేపు నవ్వుకుంటారు, అలాగే కొంచెంసేపు ఎమోషన్ అవుతారు. ప్రతిదీ ఉంది, బట్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. సో ఇది గైస్. అండ్ హృదయం మురళి మన అథర్వ గారు నటించే, అంటే హీరోగా లీడ్ రోల్గా చేసిన మూవీ. సో తమిళ్ మూవీ, తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు. చెప్పాను కదా, మిగతా మైనస్ అవన్నీ తీసేస్తే ఇక సినిమా అంతా కూడా వేరే లెవెల్ ఉంటుంది. కళ్ళు మూసుకుని వెళ్ళిపోయి కూర్చొని చూడొచ్చు, చాలా బాగుంటుంది. కళ్ళు మూసుకునేది ఎందుకంటే అంటే మీరు అక్కడక్కడ సాంగ్స్ వినేటప్పుడు మైమర్చిపోతారు కదా సార్. 2 సాంగ్స్ వినేటప్పుడు అంత బాగున్నాయి. చెప్పాను కదా, ఇన్స్టాలో రాబోయే రోజుల్లో బాగా వైరల్ అవుతాయి చూడండి హృదయం మురళి నుంచి సాంగ్స్. సో తమన్ గారు మరి తమిళ వాళ్ళ కంటేనే అంత అద్భుతంగా చేస్తారా అంటే తెలుగు వాళ్ళకి చేయరా అనిపించింది. సో ఇది గైస్, ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ మూవీ కనుక చూడకుండా ఉంటే వన్స్ అగైన్ ఒకసారి మూవీని విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.